హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా కేరళ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు వెలువరించింది. అదేమిటంటే ఇస్లాంలో బహుభార్యత్వం ఉంటుంది కదా, ఈ బహుభార్యత్వం చేసుకునేటప్పుడు కూడా కొన్ని రూల్స్ను పాటించాలని, ఎలా పడితే అలా పెళ్లి చేసుకుంటే కుదరదు అని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా రెండవ పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య కన్సెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఆమెకు చెప్పకుండా లోపల పెళ్లి చేసుకుని ఆ తర్వాత నాకు ఇద్దరు భార్యలు నువ్వు ఒప్పుకోవాల్సిందే అని మొదటి భార్యపై ఒత్తిడి తీసుకొస్తే అది అస్సలు కుదరదు. ఫస్ట్ భార్య ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఇలా పెళ్లి చేసుకోవాలి అని కేరళ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. అయితే కోర్టు ఇదే ఫర్ ది ఫస్ట్ టైం కాదు, గతంలో చాలాసార్లు షరియాలో ఉన్న నిబంధనలను ఓవర్ రైట్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్నే దానికంటే హయ్యర్ పొజిషన్ను కలిగి ఉంటుంది అని చాలా హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులు ఏమిటి అండ్ ఈ షరియా చట్టాలను తీసివేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇలాంటి తీర్పు ఇదే కాదు, గతంలో 1995 నుంచి ఇప్పటి వరకు అనేక కోర్టులు అనేక సార్లు కొన్ని తీర్పులను ఇచ్చాయి. వాటిని మనం ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 1995లో సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఒక కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. అదేమిటంటే ఒక వ్యక్తి సర్లా ముద్గల్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఇస్లాంలోకి కన్వర్ట్ అయి నేను రెండవ పెళ్లి చేసుకుంటున్నాను అని స్పష్టంగా ప్రకటన చేశాడు. అంటే ఒక హిందూ వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి కన్వర్ట్ అయి మరో పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సర్లా ముద్గల్ అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పులో కోర్టు చాలా స్పష్టమైన ప్రకటనను జారీ చేసింది. అదేమిటంటే ఒక హిందూ అబ్బాయి ముస్లింలోకి జస్ట్ రెండవ పెళ్లి చేసుకోవడం కోసం ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతాను అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని తేల్చి చెప్పింది. ఇదే కాకుండా అప్పట్లోనే సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ షరియా చట్టాల వల్ల మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి అని అప్పట్లోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఖుర్షీద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ కేసులోనూ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. అదేమిటంటే ఈ ఖుర్షీద్ అనే వ్యక్తి గవర్నమెంట్లో ఉద్యోగం పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. సో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి రెండవ పెళ్లి చేసుకోవాలంటే అతనికి ఇస్లాం ప్రకారం షరియా చట్టాలు అనుమతించినప్పటికీ రెండవ పెళ్లి చేసుకోవాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఖుర్షీద్ అనే వ్యక్తి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా షరియా చట్టాలు అలో చేస్తున్నాయి కాబట్టి రెండవ పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించేశారు. సో నా ఉద్యోగం నాకు ఇప్పించామని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ ఖుర్షీద్ ఈ కేసులో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు డిపార్ట్మెంటల్ ఉన్న రూల్స్ను ఎవరు అతిక్రమించకూడదు, మీకు షరియా చట్టాలు ఉన్నప్పటికీ అవి డిపార్ట్మెంటల్ రూల్సే వాటికంటే ఎక్కువ అండ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీనే ఈ షరియా చట్టాలను ఓవర్ రైట్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ డిపార్ట్మెంటల్ రూల్స్కు లేదంటే ఐపీసీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప షరియా చట్టాలు ఉన్నాయి కదా అని బహుభార్యత్వం చేసుకుంటామంటే కుదరదు అని సుప్రీంకోర్టు 2000వ సంవత్సరంలో తేల్చి చెప్పింది. మరొక కేసులో 2017లో షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టే మరొక తీర్పును వెలువరించింది. ఈమె విషయంలో ఏం జరిగిందంటే తన భర్త ఇన్స్టాంట్ తలాక్ చెప్పేశాడు. తలాక్ 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 అని ఒకేసారి తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇన్స్టాంట్ తలాక్ అనేది చాలా వరకు నేరము, దీన్ని మనం అంగీకరించవద్దు. ఇవి ఉమెన్ రైట్స్ను ఓవర్ రైట్ చేస్తోంది. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి సుప్రీంకోర్టుకు చాలా ఇంపార్టెంట్. మన రాజ్యాంగంలోనూ ప్రాథమిక హక్కులకే చాలా విలువ ఉంది. కాబట్టి ఈ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయమని ఇండియన్ గవర్నమెంట్కు సూచించింది. ఆ తర్వాత మోదీ గవర్నమెంట్ ఈ ట్రిపుల్ తలాక్ను
పార్లమెంట్లో చట్టం తీసుకువచ్చి దీన్ని రద్దు చేశారు. సో ఈ విధంగా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు అండ్ లోకల్ హైకోర్టులు చాలా వరకు షరియా చట్టాలను ఓవర్ రైట్ చేస్తూ ఇండియన్ చట్టాలకే ప్రిఫరెన్స్ ఇస్తూ చాలా వరకు తీర్పులను వెలువరించాయి. నిజానికి మన దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలవుతుంది. మన దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ అప్పట్లో ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే సమయంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అండ్ మన దేశం విడిపోయిన తర్వాత ఎక్కువగా హిందూ ముస్లింల మధ్య గొడవలు చెలరేగాయి. ముస్లింలలో ఎక్కువగా మనం ఇక్కడ సేఫ్ కాదు, మనం పాకిస్తాన్కు వెళ్ళిపోవాలి అనే భావన చాలా ఎక్కువగా ఉండేది. సో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే కొన్ని షరియా చట్టాలను ముస్లింలకు సైతం అమలు చేస్తూ వచ్చారు. కానీ అవి ఇప్పటి కాలానికి అవసరం లేదు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ముస్లింలలో కూడా చాలామంది బహుభార్యత్వాన్ని ఒప్పుకోవడం లేదు. చాలామంది ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళని జీవిత భాగస్వామిగా గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి ఆధునిక కాలానికి ఈ బహుభార్యత్వం అవసరం లేదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చాలామంది కోరుతూ ఉన్నారు. సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించారో అప్పుడు ఈ షరియా చట్టాలను అమలు చేసే సమయంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం రాబోయే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యూసీసీని అమలు చేసే విధంగా చట్టాలను తీసుకురావాలి అని అంబేద్కర్ సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత మన దేశాన్ని ఎక్కువగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తన ఇస్లామిక్ ఓటు బ్యాంకు కోసమని ఈ చట్టాలను అస్సలు పట్టించుకోకుండా మూలన పడేసింది. కానీ బీజేపీ అలా కాదు. ఆ పార్టీ సైద్ధాంతిక భావనలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ అధికారంలో ఉంది 10 ఏళ్లుగా. సో ఈ 10 ఏళ్ల కాలంలో యూసీసీ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ఈ పొలిటికల్ విల్ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు వెంటనే మన దేశంలో యూసీసీపై ఒక చట్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. నిజానికి ఈ చట్టాన్ని 2029 ఎలక్షన్ ముందుగానే తీసుకువస్తారు అని చాలామంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే మన దేశంలో మహిళలను అణిచివేసే విధంగా, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలను అణిచివేసే విధంగా అమలవుతున్న షరియా చట్టాలన్నీ తొలగిపోయి అందరూ భారతీయులు ఒకే రాజ్యాంగం, అది కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ చట్టం త్వరలోనే మన దేశంలో అమలు కావాలని మనందరం కోరుకుందాం. ఈ యూసీసీ త్వరగా రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.